అవిధేయతను క్షమించవా నా ప్రభు, మారని నా బ్రతుకును. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలము 17వ రోజు ధ్యానాంశము సోమరితనము, బద్ధకము. సోమరితనమును 2 రకములుగా చెప్పవచ్చు. మొదటిది ఆధ్యాత్మిక సోమరితనము, రెండవది శారీరక సోమరితనము. శారీరకమైన సోమరి కష్టపడి పని చేయడానికి ఇష్టపడక ఇతరుల సంపాదన మీద ఆధారపడి జీవిస్తుంటాడు. ఆకలితో ఉండడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ కష్టపడడానికి ఇష్టపడడు. ఇటువంటి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు ఉండవు. సోమరులు బద్ధకంగా ఉండి ఎక్కువ నిద్రపోవడానికి, సమయం వృధా చేయడానికి అలవాటు పడుతుంటారు. అందుకే చిన్నవైన చీమలను చూసి నేర్చుకోమని, వాటి జీవితం నుండి బుద్ధి తెచ్చుకోమని సామెతల గ్రంథంలో దేవుడు సోమరులను గద్దిస్తున్నాడు. కష్టపడి పనిచేసేవారే తిండికి అర్హులని హెచ్చరిస్తున్నారు. యేసు ప్రభువు 30 సంవత్సరములు తల్లిదండ్రులకు సహాయంగా పనిచేశారు. ఆదామును దేవుడు శ్రమటోచి భూమిని పండించమని ఆజ్ఞాపించారు. అదేవిధముగా తన రూపమును ఇచ్చి సృష్టించినటువంటి ప్రజలను కూడా 6 రోజులు కష్టపడి పని చేసుకుని 7వ రోజు విశ్రాంతి దినమున మరి ఆలయానికి వచ్చి దేవుణ్ణి కనపరచవలసిందిగా దేవుని యొక్క ఆజ్ఞలలో ఒకటి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ లోక సంబంధమైన విషయాలలో తనమును కలై ఆధ్యాత్మిక సోమరతనానికి అలవాటు పడుతూ ఉన్నారు. అంటే అన్ని కార్యాలకి సమయం ఉంటుంది, కానీ దేవుని యొక్క కార్యములైనటువంటి ప్రార్థన, విశ్రాంతి దినములలో మరియు దేవాలయంలో ఆరాధనలు జరిగే సమయాలలో కూడా చాలామంది వీటికి దూరంగా ఉంటున్నారు. ఈ ఆధ్యాత్మిక సోమరితనం అనేది చాలా పాపం. దీని ద్వారా మనం దేవుని యొక్క కృపను పొందుకోలేము. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ తపస్సు కాలము చాలా విలువైనటువంటి సమయము. మనము ఏదైతే దైవ విరుద్ధ కార్యాలు చేస్తూ ఉన్నామో మరి వాటన్నిటికీ కూడా దేవుని ఎదుట సాష్టాంగపడి దేవుణ్ణి అడుగుదాం క్షమించమని. అలాగే నేటి ప్రజలలో కాలాన్ని వృధా చేయడం అనే సోమరితనం కూడా ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే అనవసరపు విషయాల కోసం గంటల తరబడి మొబైల్ను వాడుతూ అనవసరపు వీడియోలను చూస్తూ విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా మనకి నిద్ర కరువై ఇదంతా కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. ఎక్కువ సమయం యువతి యువకులు నిద్రపోవట్లేదు. మరి వారి విలువైనటువంటి భవిష్యత్తు నిర్మాణం కోసం వారు కష్టపడడం, ఆత్మ పరిశీలన, కష్టపడి పనిచేయటం ఇష్టపడుతున్నానా, ఏ పనులలో బద్ధకస్తుడనై సోమరిగా ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. నమ్మక పాత్రుడైన దేవ, సోమరినై నిద్రకు ఎక్కువ సమయం ఇచ్చి నీ సన్నిధికి రావడానికి బద్దకించినందుకు దయతో నన్ను క్షమించండి. నాలోని సోమరితనమును జయించి ఆత్మశక్తిని ప్రసాదించి ఆత్మీయంగా, శారీరకంగా కష్టపడి పనిచేయటకు కావలసిన ఉత్సాహంతో నింపుమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు, మానని అవిధేయతను క్షమించవా నా ప్రభు.